లాస్ట్ క్వశ్చన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతున్నది November 11th. ప్రచారం చాలా పీక్స్లో ఉంది. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు పోటీ చేస్తున్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి. గోపీనాథ్ భార్య సునీత బీఆర్ఎస్ నుంచి చేస్తుంది. లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ వీళ్ళు రౌడీ షీటర్, వీళ్ళ కోటేస్తే మొత్తం జూబ్లీ హిల్స్ అంత ఆగమవుతుంది అని రకరకాల వార్తల్ని ఇచ్చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నాడు మీరు? హైదరాబాద్కి మీకు ముందు నుంచి మీరు హైదరాబాద్లో ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, దీనికి ఒక నేపథ్యం మీకు ఉంది కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారు. అంటే ఏం చేస్తారంటే పత్రికల్లో వచ్చే బీసీ సంఘాలు వీళ్ళంతా ఎట్లా అంటారు, దీన్ని ఎట్లా వాడతారు? ఇప్పుడు ఏం చేస్తారంటే 5 పైసలు చేగోడి ఉంటుంది, రౌండ్ చేగోడి ఉంటుంది కదా, 50 పైసలకు 10 ఉంటాయి మురుకులు, ప్యాకెట్లు వస్తాయి. చేగోడి కర్ర పర్ర నములుతుంటే వాడు అవినీతి పడడం తెలిసిపోతుంది. 10 రూపాయల గులాబ్ జాములు ఒకదాని తర్వాత గుట్టుకున్న మిగుతుంటాడు. చడి కాదు సప్పుడు కాదు. చిన్న శ్రీశైలం మురుకులు తింటుండు, చేగోడులు తింటుండు, బద్నాం అవుతుండు. ఎవరు కాదు రాజకీయాల్లో ఎటువంటి ఉన్నారు, మామూలు మనుషుల పరమ దుర్మార్గులు ఉన్నారు కదా. 60 కూరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకులు పరిపాలన చేస్తున్నారు అంతటా దేశమంతా. వాళ్ళ గురించి చడి ఉండదు చెప్పండి, ఎందుకంటే అందరికి డబ్బులు ఇస్తారు, మేనేజ్ చేస్తారు. శ్రీశైలంకి ఏముంది, లౌక్యం లేదు, ఇంగిత జ్ఞానం లేదు, పైసలు ఇయ్యడు, బద్నాం అవుతాడు. కిందోడవుతాడు, అట్టడుగున్నోడే చాకలి మంగలి కమ్మరి కుమ్మరి మాలా మాదిగా బద్నాం అవుతారు. పైన వాళ్ళు ఎందుకు అవుతారు? కారు విష్ణురామచంద్రుని బద్నాం కాడు, తుడుకొమరినే బద్నాం అవుతాడు, బందగే బద్నాం అవుతాడు. అందుకని విష్ణురామచంద్రారెడ్డి ఎంతమంది చేసుకునేవాడు అడిగాడు, అడగలేదు కదా. జనాడి ప్రతాప్ రెడ్డి అవుతాడా? కాడు. అట్లా ఉన్నది ఉన్నట్టు చెప్పేటోడు రావాలి. మీడియా అంత ఎవరి చేతులు ఉంది? దొంగల చేతులు ఉంది, మంచోళ్ళ చేతులు లేదు కదా. అందుకని భూతద్దలను పెట్టి చూపిస్తారు. పెద్దమ్మ గుడిని కబ్జా పెడుతుంటే కదా వాళ్ళ మీద శ్రీశైలం వెళ్ళి చేసిండు కరెక్టే. పి జనార్దన్ రెడ్డి చిన్న శ్రీశైలం పెద్దమ్మ గుడిని కాపాడాలని చూసిండ్రు. అంతా కబ్జా అయింది. భూములంతా ఎవరికి ఇచ్చారు? ఎవరికి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే గుడి భూములు కూడా ఇచ్చిండ్రు. 12 ఎకరాల భూములు ఇంక ఇప్పటికి పాపం పి జనార్దన్ రెడ్డి అప్పుడు శ్రీశైలం కూడా వెంటనే ఉండే, తర్వాత విడిపోయింది వేరే విషయం. అప్పుడు వాడు దౌర్జన్యం చేస్తుండే ఠాగూర్ అనేవాడు, అప్పుడు చంద్రబాబు తరఫున ఉండేవాడు. అప్పుడు పోయి గొడవ అయింది కదా, అప్పటి నుంచి అతను రౌడీ అయ్యిండు, అంతకుముందు లేదు. సో రౌడీ కావడానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? దొంగల నుంచి వచ్చింది కదా, అది మనం చెప్పుకోవాలి. ఒకటి తర్వాత మ్యాగంటి గోపీనాథ్ ఏముంది, 16 పార్టీలు తిరిగి మారే, దాని గురించి మాట్లాడాలి కదా. సొంత పార్టీలు ఉన్న వాళ్ళనే కొట్టించిండు, సొంత పార్టీలను కొట్టించిండు, లంగ పనులు చేసిండు, అన్ని దొంగ పనులు చేసిండు. గొప్పడు ఎట్లయితాడు? ఈ అమ్మాయి మంచి అమ్మాయి కావచ్చు, ఆయన భార్య కంటే అమ్మాయికి ఏం తెలియదు, అది వేరే విషయం. ఏ భార్య, రెండో భార్య, మొదటి భార్య, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయన క్యాండిడేట్ కూడా కాదు కదా, శ్రీశైలం క్యాండిడేట్ కాదు. క్యాండిడేట్ నవీన్ అనే వ్యక్తి ఏంది అన్నది చూడాలి కదా. నవీన్ మీద కేసులు ఉన్నాయా? లేవు కదా. నవీన్ కొట్టిండా? నవీన్ చంపిండా? లేదు కదా. ఇప్పుడు మీరు చూడాల్సింది, తండ్రి చేస్తే తండ్రి మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మీకేం సంబంధం అది? కేసీఆర్ తండ్రి ఎటువంటి వాడు ఎవరికి తెలుసు? మాగంటి గోపీనాథ్ తండ్రి ఎటువంటి వాడు ఎవరికి తెలుసు? పరమ దుర్మార్గుని కడుపులా మంచోడు పుట్టవచ్చు, మంచోడు కడుపులో దుర్మార్గుడు పుట్టవచ్చు, అంతే కదా. దాన్ని బట్టి మనం పుట్టుకని బట్టి నీ చేతులు ఉండదు ఒకటి. రెండవది బీజేపీ ఉంది. బీజేపీ ఎటువంటిదో మనకు తెలిసిందే కదా. బీసీలందరూ ఏం చేయాలి? ఇప్పుడు 42%, 48% ఎంత అనేది వేరే విషయం. మరి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? అమిత్ షానే చెప్పిండు, బాటెంగేతో టూటెంగే, మేము కుల విభజన కులగణనకు వ్యతిరేకమని చెప్పిండు, మేము ఇయ్యమని చెప్పిండు, ఏకంగా చెప్పేసిండు. అప్పుడు మనకు తెలుసు కదా, పూర్వం మండల్ పార్టీ వచ్చినప్పుడు, మండల్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు రథయాత్ర అడ్వానే చేసిండు. వాళ్ళది మండల్, మాది కమండల్ అన్నాడు, కమండల పార్టీ. మీరు బాటంగా బీసీలకు వ్యతిరేకం. దీపక్ రెడ్డిని మనం చూసినాం, ఆయన బండి సంజయ్కి చాలా దగ్గర. ఏమైంది? వీళ్ళందరూ కలిసిపోయి ఆ ఛానల్ దారమోని గిరీష్ మీద దాడి చేశారు కదా. ఆయన ఏమన్నాడో దాని మీద సమాధానం చెప్పారా మీరు? సమాధానం అంటే దాని మీద పోయి దాడి చేస్తారు మీరు. మరి వీళ్ళు రౌడీయిజం కాదా? ఒకటే రౌడీ కదా, ఇది కూడా రౌడీయిజమే కదా. అని ఏ పార్టీలకు వెళ్ళొచ్చిండు? అది కూడా ఈయన అటు ఇటు అని చెప్తే మరి ఈయన కూడా తెలుగుదేశం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి వచ్చిండు. మాగంటి గోపీనాథ్ అందరూ కేటీఆర్ సల్మాన్ ఖాన్ అని ఒక ఆయన జాయిన్ చేసుకో, ఆయన మీద 29 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది, పోక్సో కేసు ఉంది. ఇప్పుడు కండువా కప్పిండు. అందులో ఉన్న ఇప్పుడు మళ్ళీ కేసులు ఎవరి హయాంలో పెట్టిరు? టీఆర్ఎస్ హయాంలోనే పెట్టిరు. టీఆర్ఎస్ హయాంలో పెట్టి మళ్ళీ మీరు చేర్చుకుంటారు. అది వేరే జన్మ. ఇప్పుడు ఈయనది వేరే, సల్మాన్ది వేరే జన్మ అన్నట్టు. ఇప్పుడు అందరు దొంగలే ఉన్నారు, లంగలు దొంగలు లఫంగలే ఉన్నారు. అయినప్పుడు ఒక్కరిని ఎందుకు అంటున్నారు? మీరు చిన్నోని మురుకు తినోనేమో బద్నాం చేస్తారు, గులాబ్ జాములు మింగినోనేమో చర్చగా ఉండదు, దాన్ని చడిచప్పుడు ఉండదు కదా దాంట్లో. అప్పుడు ఏం జరిగింది అంటే, అది పెద్దమ్మ టెంపుల్ కబ్జా చేసినప్పుడు అంటే ఈయన పోరాడిండు గట్టిగా పోరాడిండు, కొట్టిండ్రు, తన్నిండ్రు వాళ్ళను.
అది ఆ ఇష్యూ ఎందుకు జరిగిందనేది కూడా చూడాలి కదా. కొట్టిన మాట తన్న మాట నిజమే. అంతకుముందు మామూలు మనిషి అతను, ఎప్పుడు రౌడీజం చేసిన దాఖలాలు లేవు. పీజనార్దన్ ఎట్లా తిరుగుతుండే నేను చూసినాం కదా. అప్పుడు మేము కూడా పోయి నిల్చోంటాం, గుడి కబ్జా పెడుతుంటారు. అది షేరోవాలి మాత అనేవాళ్ళు గుడిని, అది గోల్కొండ రాజులు కట్టినరు. ఊరు అవతల ఉండాలి. పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి, దరిద్రమ్మ. లక్ష్మీదేవి గుడి ఏమో లోపల కొండలో ఉంటుంది. ఫస్ట్ మొట్టమొదటి గుడి లోపల ఉన్నది లక్ష్మీదేవి గుడి ఉంది గోల్కొండ కోటలో. లోపలికి దరిద్రమ్మ రావద్దని బయట కడతారు ఎప్పుడైనా, కాకతీయులు అట్లా కట్టినది. ఆ తర్వాత గొల్లరాణి వచ్చింది, గొల్లకొండది. ఆ తర్వాత కుతుబ్షాయిలు వచ్చిండ్రు. ఆ గుడి అట్నే ఉండేది. దానికి ఆ రోజులు 22 ఎకరాలు ఉండే. ఆ భూమి మొత్తం ఏం చేసిండు చంద్రబాబు నాయుడు, తన బంధువులకు ఇచ్చిండు మొత్తం. రామినేని, సామినేని, కామనేని, నన్నపనేని, వల్లభనేని, దేవినేని, కేతినేని ఇచ్చిండు. మీరు కమ్మవాసన అని మురుక చూసుకుంటూ పోతే జూబిలీస్ వచ్చేస్తుంది. ఫిల్మ్ నగర్ క్లబ్, జూబిలీస్ క్లబ్, జూబిలీస్ సొసైటీ, ఫిల్మర్ సొసైటీ అంతా వాళ్ళే కదా. ఆ టైంలో వాళ్ళు పెద్దమ్మ గుడిని కబ్జా పెడుతున్నారు. పెద్దమ్మ గుడి కబ్జా పెడుతుంది. ఇదంతా పీజనార్దన్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే ఉండగా అంజయ్ టైంలో 80s లో ఉంటే, అప్పుడు చిన్నోడు శ్రీశైలం, పీజనార్దన్ రెడ్డి ఉంటుండే. తర్వాత వాళ్ళు ఇద్దరు విడిపోయినారు, అది వేరే విషయం, అభిప్రాయ భేదాలు వచ్చి. అప్పుడు గుడిని కబ్జా పెడుతుంటే పోయి గట్టిగా నిలబడ్డాడు. ఇద్దరు నిలబడ్డాడు, పీజార్ కూడా నిలబడ్డాడు. కట్టించి పీజార్ శ్రీశైలం కలిసి మొత్తం గుడి బాగా కట్టించారు దాంట్లో. సో అప్పుడు నిలబడి వాళ్ళు వస్తుంటే ఎవరికి ఇచ్చారు? అప్పారావు అని పోలీస్ ఆఫీసర్కి ఇచ్చిండు, ఐపీఎస్ ఆఫీసర్. ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఒక ఆమె ఫస్ట్ ఉమెన్ జడ్జి, అమరేష్ ఏదో పేరు నాకు గుర్తొస్తలేదు, ఆమెకి ఇచ్చారు. ఎవరు ప్రశ్నించకుండా. జడ్జిని ప్రశ్నిస్తే ఎట్లా? 2000 గజాలు, అప్పారావుకు 2000 గజాలు, ఇంకోరు 2000 గజాలు ఇస్తే అప్పుడు వీళ్ళంతా పోయి ఇట్లా ఇవ్వద్దు, గుడి జాగా ఎట్లా ఇస్తారు, తప్పు. అది నార్త్ ఇండియన్స్ పెట్టుకున్న గుడి, అది వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కట్టింది కాకతీయులైనా కూడా. షేరోవాలి మాత పులెక్కి ఉంటుంది దుర్గాది, షేరోవాలి మాత మన పెద్దమ్మ అనేవాళ్ళు, పెద్దమ్మ దేవత. అయితే ఆ టైంలో పోయి గట్టిగా నిలబడ్డాడు. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తుంటే ఎదిరించిండు కూడా. ఎదిరించిండు, కొట్టిండు గట్టిగా. వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండరు, భక్తులు ఎక్కువ ఉంటారు కదా. సో అది పేరు ఈయనకు వచ్చింది కొట్టినట్టుగా. అంతేగాని ఆ తర్వాత చిన్న చిన్న అక్కడెక్కడ జరిగినాయి కానీ నిందలేసిండ్రు, వేస్తారు అని రుజువులేవి. సరే అది వేరే విషయం. శ్రీశైలంది కొడుకు సంగతి ఏంది? నవీన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేవు కదా. తండ్రి అని చెప్తారు, ముత్తాతని చెప్తారు, తాతలు ముత్తాతలు చెప్పొద్దు కదా. ఇప్పుడున్నది చెప్పండి. ఇప్పుడు ఏం నవీన్ మీద ఏమైనా ఆరోపణలు? శ్రీశైలంతో తిరిగింది కదా కేసీఆర్. జాయిన్ అయ్యిండు, దండం పెట్టిండు, ఇంటికి పోయిండు, పైసలు తెచ్చుకున్నాడు, అన్ని చేసిండు. శ్రీశైలం దగ్గరనే ఉన్నాడు. శ్రీశైలం లేకపోతే పైసలు లేవు నీకు. ఇన్నారెడ్డి లేకపోతే పైసలు, ఇన్నారెడ్డితో తిరిగిండు, శ్రీశైలంతో తిరిగిండు, దండం పెట్టిండు, మళ్ళీ మర్చిపోయిండు అంతే. అందుకని ఇవి ఇట్లాంటి ఇష్యూస్ కాదు. అసలు ఇష్యూస్ ఏమిటి అది మాట్లాడాలి. మాట్లాడితే అసలు వాళ్ళ సంగతి క్యాండిడేట్ మీద మాట్లాడాలి, నవీన్ యాదవ్ మీద మాట్లాడాలి. ముగ్గురు క్యాండిడేట్ని తీసుకో, ఎవరేందో మాట్లాడండి. అప్పుడు అందరు పరుగు పోతుంది. నవీన్దే కాదు, నవీనే ఇంకా వీళ్ళకంటే మంచిగా నిగనిగలాడుతుంటాడు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఇష్యూస్ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.